ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి 5 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈడీ సిబిఐ కేసుల్లో ఆమెకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును ధర్మాసనం తప్పుపట్టింది. కవిత తరపున ముకుల్ రోహిత్ కి వినిపించారు వాదనలను. ఇక తన వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు 10 లక్షల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అలాగే బయటకు వెళ్లాక సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. మార్చి 15న కవితను తన ఇంటిలో ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి విచారణ చేశారు. విచారణలో ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఈడీ పలుమార్లు కోర్టుకు వెల్లడించింది. ఆ తర్వాత కవితకు అనారోగ్య సమస్యలు రాగా బెయిల్ మంజూరు చేయాలని పలుమార్లు కోర్టును కోరారు. తాజాగా కవిత వైరల్ ఫీవర్తో బాధపడుతోందని తెలిసింది. సుమారు 153 రోజులు జైల్లో ఉన్న కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు మెరిట్స్ లోకి వెళ్లటం లేదని బెంచ్ పేర్కొంది. లిక్కర్ కేసులో విచారణ పూర్తయి ఛార్జిషీట్ దాఖలైన కవితను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని బెంచ్ అభిప్రాయపడింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందే అర్హత ఉందని ధర్మాసనం పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, కవిత బెయిల్ అప్పుడు ద్విసభ్య ధర్మాసనం ఏ అంశాలను చర్చించింది, అదేవిధంగా బెయిల్కి ఎటువంటి షరతులను పెట్టింది? రైట్ 167 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు బీఆర్ఎస్ శ్రేణులు అలాగే కవిత నిరీక్షణకు తెరపడింది. ఈరోజు సుప్రీం ద్విసభ్య ధర్మాసనం కవితకు కొన్ని కండిషన్స్తో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. రేణు, దానిలో కండిషన్స్లో ప్రధానంగా చూసుకుంటే 2 కేసుల్లో అంటే ఇటు సిబిఐ ఈడీ ఈ 2 కేసులకు సంబంధించి ఒక్కొక్క కేసులో 10 లక్షల బెయిల్ బాండ్ పూచికత్తుతో బెయిల్ బాండ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి. మరోవైపు ఈ 2 కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారుల ముందు విచారణకు అంటే వాయిదా ఉన్నప్పుడల్లా ఏదైతే కవితకు సంబంధించి కేసుకు సంబంధించి వాయిదా ఏదైతే ఉంటుందో ఇక్కడ రౌజనీ కోర్టులో హాజరవ్వాల్సి ఉంటుంది. ఆ రౌజనీ కోర్టుకు ఒకవేళ పిలిచిన నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని తెలిపిన నేపథ్యంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు విచారణ అధికారి ముందు కూడా వీక్లీ వన్స్ తాను ఇండియాలోనే అందులోనూ తెలంగాణలో ఉన్నట్లుగా చూపించుకునేందుకు తాను ఉందా లేదా అందుబాటులో ఉందా లేదా అని చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కవిత అటెండ్ కావాల్సి ఉంటుంది, విచారణ అధికారి ముందు అటెండ్ కావాల్సి ఉంటుంది. 2 కేసుల్లో ఒక్కొక్క కేసులో 10 లక్షల బెయిల్ బాండ్ అంటే 20 లక్షలు 2 కలిపి 20 లక్షల బెయిల్ బాండ్, పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి, దేశం విడిచి పారిపోకూడదు. మరోపు ఈ కేసుకు సంబంధించిన సాక్షులు ఎవరైతే ఉన్నారో సాక్షులు కానీ కవితకు సంబంధించి వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో కానీ ఎవరితో కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కవిత మాట్లాడడానికి అవకాశం లేదు. మాట్లాడితే కనుక దానికి సంబంధించి చర్యలు తీసుకుంటామంటూ కూడా సుప్రీం ద్విసభ్య ధర్మాసనం తెలియజేసింది. దానిలో భాగంగానే కండిషన్స్తో కూడిన బెయిల్ అయితే కవితకు మంజూరైంది. దాదాపు 167 రోజులు అంటే మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవితను హైదరాబాద్లో తన నివాసంలో 5 గంటల 20 నిమిషాలకు అరెస్ట్ చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు తెలియజేశారు. అదే రోజు రాత్రి ఢిల్లీ తీసుకొచ్చారు. ఢిల్లీ తీసుకొచ్చిన తర్వాత 16వ తేదీన
11 గంటల తర్వాత రౌజన్ కోర్టులో న్యాయమూర్తి కావేరి బెవేజ ముందు కవితను హాజరుపరిచారు. 5 రోజుల జ్యుడిషియల్ కస్టడీ అంటే 5 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఆ కస్టడీ తర్వాత మరొక 5 రోజులు పొడిగించారు. మొత్తం 10 రోజుల ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ ఈడీ కేసులు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. 14 రోజుల పాటు తిహార్ జైలు అధికారులు ఈడీ కస్టడీలో ఉన్న ఈడీ కార్యాలయంలో ఉన్న కవితను అక్కడి నుంచి తిహార్ జైలుకు తరలించారు. ఇక తిహార్ జైల్లో ఈడీ కస్టడీలో భాగంగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ మేము కూడా విచారిస్తామంటూ ఏప్రిల్ 5వ తేదీన కోర్టులో పిటిషన్ అప్లికేషన్ పెట్టుకుని కోర్టు పర్మిషన్తో 6వ తేదీన తిహార్ జైల్లో సిబిఐ అధికారులు విచారించిన తర్వాత అరెస్టు ప్రకటించారు. 11వ తేదీన ఏప్రిల్ 11న కవితను అరెస్ట్ చేశారు. ఆ రోజు రంజాన్ కావడంతో 12వ తేదీన కవితను తిహార్ జైలు అధికారులు కవితను పోలీసుల సమక్షంలో తిహార్ జైలు అధికారులు మళ్ళీ సిబిఐ అధికారులు ఇద్దరు సమక్షంలో రౌజని కోర్టులో కవితను హాజరుపరిచారు. 12వ తేదీన హాజరుపరిచిన తర్వాత 3 రోజుల సిబిఐ కస్టడీ ఇచ్చారు. 3 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ 2 కేసులు కూడా జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ వచ్చారు. మధ్యలో మధ్యంతర బెయిల్, తర్వాత రెగ్యులర్ బెయిల్. ఈ 2 పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో రౌజని కోర్టు మధ్యంతర బెయిల్ను తిరస్కరించింది. తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా సిబిఐ ఈడీ కేసుల్లో 2 కేసుల్లో బెయిల్ను తిరస్కరించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కవితకు చుక్కెదురైంది. తర్వాత ఫైనల్గా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈరోజు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి సుదీర్ఘంగా అంటే దాదాపు గంటన్నర పాటు కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి. బెంచ్ ప్రారంభం కాగానే కవిత కేసు రాగానే కోర్టు నెంబర్ 3లో 19వ ఐటెం కింద కవిత కేసు ఉంది. కవిత కేసు పైన విచారణను ప్రారంభించారు. ద్విసభ్య ధర్మాసనానికి సంబంధించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. మొదట కవిత తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు, కేవలం ఆరోపణలతోనే కవితను అరెస్ట్ చేశారు. కవితకు సంబంధించిన మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కవిత ఆధారాలను ధ్వంసం చేశారని అనేక ఆరోపణలు చేశారు. దానికి అనుగుణంగానే కవిత ఎటువంటి ఆధారాలను ధ్వంసం చేయలేదు కాబట్టి ఆధారాలను మొబైల్ ఫోన్లను 10 మొబైల్ ఫోన్స్ను ఈడీ విచారణ సందర్భంగా ఈడీ అధికారులకు సబ్మిట్ చేశారు. కానీ దాంట్లో డేటా రికవరీ సందర్భంలో ఎటువంటి ఆధారాలు కవితకు వ్యతిరేకంగా లభించలేదు. లభించకపోగా కవిత సాక్ష్యాలను డిలీట్ చేశారని కవితపై మరొక అభియోగం నమోదు చేశారు. అనేక ఆరోపణలు అయితే కవిత పైన ఈడీ అధికారులు విమర్శలు చేశారంటూ కూడా కవిత తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. దాదాపు 493 మందిని సాక్షులు విచారించారు. 50,000 పేజీల ఛార్జ్షీట్ను 2 కేసులకు సంబంధించి ఈడీ సిబిఐ కేసు సంబంధించి ఛార్జ్షీట్లు కూడా సంబంధించి పేజెస్ ఛార్జ్షీట్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశారు. దాంట్లో కూడా కవితకి ఎక్కడ కూడా ఎగరెస్ట్గా ఎక్కడ ఆధారాలు దొరకలేదు. సౌత్ గ్రూప్ సంబంధించి 100 కోట్ల రూపాయలు కవిత అరవింద్ కేజ్రీవాల్కు, మనీష్ సిసోడియాకు విజయనగర్ ద్వారా అందజేశారనేది ఒక ఆరోపణ కూడా ఈడీ తరపున సిబిఐ తరపున వాదనలు వినిపించిన ఏఎస్జి రాజు వాదనలు వినిపించారు. కానీ కవితకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఎగనెస్ట్గా లేవు. అంటే 100 కోట్ల రూపాయలకు సంబంధించి రికవరీ అనేది 1 రూపాయి కూడా రికవరీ చేయలేదు. 100 కోట్ల రూపాయలు మాత్రం చేతులు మారాయి అనేది ప్రధానంగా ఈడీ సిబిఐ అభియోగాల్లో వచ్చేసింది. కానీ 1 రూపాయి కూడా స్వాధీనం చేసుకోలేకపోయారంటూ కూడా ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. మొత్తంగా చూసుకుంటే కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు. అరుణ్ రామచంద్రపల్లి స్టేట్మెంట్ ఆధారంగా మేము అరెస్ట్ చేశామని చెప్పారు. కానీ అరుణ్ రామచంద్రపల్లి మేము ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదంటూ కూడా అరుణ్ రామచంద్రపల్లి కూడా స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు. కానీ కేవలం భయపెట్టి సాక్షులను ప్రభావితం చేసి సాక్షులను ప్రలోభపెట్టి ఇటు కవితకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టించారనేది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. రేణు, అయితే ముకుల్ రోహత్గి వాదనల అనంతరం కూడా బెంచ్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయితే దీనికి ముకుల్ రోహత్గి వాదనలే కీలకంగా మారి ఆ వ్యాఖ్యలు చేసింది అనుకోవచ్చా? రైట్, డెఫినెట్గా ముకుల్ రోహత్గికి సంబంధించి ముకుల్ రోహత్గి కవిత తరపున వాదనలు వినిపించారు. ప్రత్యేక మహిళగా పరిగణించి కవితకు బయలు మంజూరు చేయాలనేది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఎట్టకేలకు అంటే ఇటు ఈడీ తరపున కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది కూడా ఇటు వాదనలు వినిపించారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు మీడియాతో మాట్లాడుతూ లైవ్లో చూద్దాం.